నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉద్యోగుల వలసల్ని ప్రోత్సహించాలని G20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మహిళా సాధికారత లేనిదే నిజమైన వృద్ధి సాధ్యం కాదని స్పష్టీకరణ పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు G20 దేశాల ప్రకటన వ్యతిరేకించిన అమెరికా అవినీతిపై పోరుకు అగ్రదేశాధినేతల నిర్ణయం రియల్ టైమ్ గవర్నెన్స్ ఈ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శమన్న చంద్రబాబు విద్యార్థులు ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలని సూచన పోలవరం అంచనా వ్యయం 48,000 కోట్లు మరో 10 రోజుల్లో కొలిక్కి రానున్న లెక్కలు కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక సమర్పించనున్న ఏపీ సర్కార్ తెలంగాణలో ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి హరీష్ రావు సమీక్ష కొత్త చట్టం ప్రకారమే భూసేకరణ చేయనున్నట్లు స్పష్టీకరణ ఈ ఏడాదే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్న కేటీఆర్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచే చర్యలుంటాయని వెల్లడి ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో భారత జైత్ర యాత్రకు కళ్లెం దక్షిణాఫ్రికా చేతిలో 115 పరుగుల తేడాతో మిథాలీ సేన ఘోర పరాజయం నేడు భారత్ వెస్టిండీస్ మధ్య ఏకైక T20 సమరం ఓపెనర్ అవతారమెత్తనున్న కోహ్లీ సీనియర్ల రాకతో పటిష్టంగా మారిన కరీబియన్ జట్టు వాణిజ్య రంగంలో రక్షణాత్మక ధోరణులు వ్యతిరేకించాలన్న విషయంపై G20 శిఖరాగ్ర సదస్సు ఏకాభిప్రాయం సాధించింది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగి ఒంటరి కాగా గ్లోబల్ వార్మింగ్ పై పోరుకు కట్టుబడి ఉన్నామని G20 సదస్సులో మిగిలిన దేశాలు స్పష్టం చేశాయి పౌర పరిపాలన సహా ఇతర రంగాల్లో ఉన్న అవినీతిపై పోరాటం చేయాలని అగ్రదేశాలు నిర్ణయించాయి అనుచిత వ్యాపార పద్ధతులు సహా అన్ని రకాల వాణిజ్య రక్షణ విధానాలపై పోరాడి ప్రపంచ ఆర్థిక ప్రగతి సమ్మిళితంగా ఉండేలా చూడాలని G20 దేశాధినేతలు అంగీకారానికి వచ్చారు ప్రపంచ ఆర్థిక ప్రగతి ఆశించినంత ప్రోత్సాహకరంగా లేదని స్వేచ్ఛాయుత మార్కెట్ ఉండాలని ఆకాంక్షించారు పరస్పరం ప్రయోజనం కలిగించే వ్యాపార లావాదేవీల కోసం పారదర్శకత పాటించాలని నిర్ణయించారు అనుచిత వ్యాపార విధానాలు అరికట్టేందుకు చట్టపరమైన అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు నైపుణ్య కార్మికుల రాకను అడ్డుకోవడం సరికాదన్న నేతలు ఆర్థిక ప్రగతి ఉద్యోగాల కల్పనలో సమానత్వం పాటించాలని నిర్ణయించారు మార్కెట్కు నష్టం కలిగిస్తున్న రాయితీలు ఎత్తివేసి పారిశ్రామిక రంగంలో అదనంగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగానికి నిర్ణయించారు ధరల నియంత్రణకు కృషి రుణాలపై అదుపు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అంగీకారానికి వచ్చారు ఇందుకోసం G20 ఆర్థిక రంగ సంస్కరణలు సకాలంలో ఆమోదించి అమలు చేయాలని 2019 నాటికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్కరణలు పూర్తి చేయాలని ప్రతిపాదించారు ప్రజా పరిపాలనతో పాటు వివిధ రంగాల్లో పేరుకుపోయిన అవినీతిపై పోరాటానికి G20 దేశాలు నిర్ణయించాయి అవినీతి వ్యతిరేక పోరుపై సమీకరణకు ఉన్నత స్థాయి విధానాలు అన్న తీర్మానాన్ని దీనికోసం ఆమోదించాయి అవినీతి వల్ల ప్రభుత్వ సమర్థత ప్రభావశీలతపై చెడు ప్రభావం పడుతోందని నిర్ణయాలు తీసుకోవడం అమలులో నిష్పక్షపాతం లోపిస్తుందని గుర్తించాయి దీని నిర్మూలనకు అవినీతి వ్యతిరేక కార్యాచరణ ప్రణాళిక 2017-18ని రూపొందించారు పారిస్ ఒప్పందానికి అమెరికా మినహా భారత్ సహా G20 దేశాలన్నీ అంగీకరించాయి పరిశుద్ధ ఇంధనం వినియోగంపై ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు మాత్రం అమెరికా అంగీకరించింది సమాచార కమ్యూనికేషన్ వ్యవస్థల దుర్వినియోగంతో ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం పొంచి ఉందని G20 దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు భవిష్యత్ అవసరాల కోసం డిజిటలీకరణలో తగిన శిక్షణ ఇవ్వాల్సిన విషయాన్ని చర్చించారు మానవ వనరుల సద్వినియోగంలో దేశాలు మరింతగా ప్రోత్సాహకరంగా ఉండాలని G20 దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు డిజిటలైజేషన్ మహిళా సాధికారత ఉపాధి అనే అంశంపై మాట్లాడిన ఆయన ఒక దేశానికి చెందిన వారు మరో దేశానికి వెళ్లి పనిచేయటాన్ని ప్రోత్సహించాలని సూచించారు దీనివల్ల ఉభయ దేశాలు లాభపడతాయని అభిప్రాయపడ్డారు ఉద్యోగాలకు వృద్ధికి లంకె ఉందని వ్యాఖ్యానించారు సరిహద్దుల్లేని డిజిటల్ ప్రపంచంతో అవకాశాలు మెరుగుపడతాయని అదే సమయంలో సవాళ్లు పెరిగాయని తెలిపారు తక్కువ ఖర్చుతో ప్రపంచ శ్రేణి సాంకేతికతను అందించడంలో భారత్ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేశారు జాతీయ సైబర్ భద్రతా విధానాన్ని సమగ్ర దృక్పథంలో చూసుకొచ్చిన తీరును ఆయన తెలిపారు
కార్మిక వనరుల్ని అందించే మార్కెట్లను బలోపేతం చేయడంలో, సేవలు అందజేతను మెరుగుపరచడంలో డిజిటలీకరణను పెంపొందించాలని సభ్య దేశాలకు మోదీ సూచించారు. లింగ వివక్షను తీవ్రంగా ఖండించిన మోదీ మహిళా సాధికారత లేని చోట నిజమైన ప్రగతి ఉండబోదని కుండబద్దలు కొట్టారు. నైపుణ్యాభివృద్ది కోసం దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం ఏర్పడాలని, ఉత్తమ పద్దతులు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. G20 శిఖరాగ్ర సమావేశం తర్వాత 5 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన రియల్ టైం గవర్నెన్స్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రియల్ టైం గవర్నెన్స్, పరిష్కార వేదిక కాల్ సెంటర్లపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు ఈ విధానం ఉపయుక్తమవుతోందన్నారు. మెరుగైన పాలన అందించేందుకు జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో పనిచేసే కమాండ్ కంట్రోల్ కేంద్రాలు రియల్ టైం గవర్నెన్స్ కు ప్రతిరూపాలన్నారు. ప్రజల ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన 100 పరిష్కార వేదిక కాల్ సెంటర్ అత్యంత ప్రభావవంతమైన అస్త్రంగా పనిచేస్తోందన్నారు. కాల్ సెంటర్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న గ్రీవియన్స్ కార్డును వచ్చే వారం ప్రారంభిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్కెట్ ధోరణుల్ని అనుసరించి ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా ఆప్కో ఎప్పటికప్పుడు కొత్త ఆకృతులు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి సోమవారాన్ని చేనేత దినోత్సవంగా పరిగణించి ఆ రోజున కార్పొరేట్ సంస్థలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చేనేత వస్త్రాలు ధరించాలని స్పష్టం చేశారు. ఆప్కో పనితీరు, చేనేత రంగాల అభివృద్దిపై వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాణ్యమైన చేనేత వస్త్రాలను విక్రయించే ఆప్కో సంస్థ నిఫ్ట్ సాయంతో మరిన్ని కొత్త ఆకృతులు రూపొందించుకోవాలని సూచించారు. మార్కెటింగ్లో ఉత్తమ విధానాల్ని అనుసరించాలని, అంతర్జాలం ద్వారా విక్రయాల ఆర్డర్లు తీసుకోవాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విక్రయ కేంద్రాలు పెట్టాలన్న చంద్రబాబు ఇక నుంచి ప్రతి నెల ఆప్కో పనితీరుపై సమీక్షిస్తానని వెల్లడించారు. ఆప్కో సంస్థ మనుగడకు, లాభాల బాట పట్టించేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించుకోవాలన్న ముఖ్యమంత్రి పెద్ద పండుగల సమయంలో 25 నుంచి 30% తగ్గింపు ధరలు ప్రకటించాలని, కొనుగోలుదారుల్ని బహుమతులతో ఆకట్టుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 338 కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆప్కో అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ఇండియా బస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మన దేశంలో చిన్నచూపు ఉందన్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను అమితంగా గౌరవిస్తారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిత్యం 15 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని, ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా పటాన్ చెరువు, ఎల్బీ నగర్లో ప్రైవేట్ బస్ టెర్మినల్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. Hyderabad Metro is shaping up well. In fact, we are set to launch it sometime this year. Each and every time there is a metro opening somewhere else, I keep getting my tweets and I keep getting a lot of messages on my social media page saying, when is Hyderabad Metro being launched? So I assure you, it is being launched very soon this year, and I am hopeful that with Metro being integrated with good quality bus shuttle service from each and every railway station. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భూసేకరణతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల పునరాకృతిలో తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేయడం వల్ల దానికోసం సేకరించిన భూమిని రైతులకు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించింది. మధ్య మానేరు ప్రాజెక్టుకు సంబంధించి గత 10 ఏళ్లలో 50% పనులు జరిగితే మిగతా 50% పనులు కేవలం ఏడాది వ్యవధిలోనే పూర్తయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మధ్య మానేరు, ఎల్లంపల్లి, మంథని ఎత్తిపోతల, గౌరవెల్లి లింక్ కెనాల్ పనులపై కరీంనగర్లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెలతో కలిసి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. కొత్త చట్టం ప్రకారం భూసేకరణ త్వరగా పూర్తి చేసి ఖరీఫ్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సహకరించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. మీరు మీ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు నీరు అందించడం లక్ష్యం. సిస్టమ్ రెడీ ఉంది, మీరు తవ్వుకొని నీళ్లు తీసుకుపోయి కాలువ కింద నీళ్లు ఇవ్వడమే ఆలస్యం. ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి, పంప్ హౌస్లు పూర్తయినాయి, కాలువ తవ్వాలి, నీళ్లు పారించాలి, చెరువులు నింపాలి. మిడ్ మానేరు పూర్తయింది, కాలువ తవ్వాలి, చెరువులు నింపాలి, నీళ్లు పారించాలి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీరు సహకారం ఇస్తే 1,65,000 ఎకరాలు
ఎల్లంపల్లి కింద నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మాకు మంచినీళ్ళు లిఫ్ట్ రెడీగా ఉంది. మీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇస్తే పూర్తి 20,000 ఈ సంవత్సరం మేము కంప్లీట్ చేసుకోవాలి. పోలవరం అంచనా వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కగడుతోంది. 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 48,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలపై ప్రాజెక్టు అథారిటీ ఉన్నతాధికారులు వ్యక్తం చేసిన సందేహాలను క్షేత్రస్థాయి అధికారులు నివృత్తి చేస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ ప్రక్రియ ఓ కొలికి వస్తుంది. తర్వాత అంచనాల నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు సమర్పిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉండటం వల్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. 2014 ఏప్రిల్ నాటికి మిగిలి ఉన్న పనికి అయ్యే వ్యయాన్ని భరిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆ ప్రకారమే 2013-14 ధరల ఆధారంగా అధికారులు తాజా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ వ్యయంలో ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీలకే ఎక్కువ కేటాయించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 34 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తాజా అంచనాలు రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమగా హిందువులు జరుపుకుంటారు. వేదాలను రచించిన వ్యాసుడు జన్మించిన రోజుది. జగతిని జాగృతపరిచిన ఎందరో గురుదేవులను గురు పూర్ణిమ పర్వదినాన కొలవడం ఆనవాయితీ. అలాంటి వారిలో శ్రద్ధ, సబూరీలే దివ్యమంత్రాలుగా ప్రబోధించిన సద్గురు షిరిడీ సాయినాథుడు అగ్రగణ్యుడు. సాక్షాత్తు దత్తాత్రేయుడి అంశగా ఆయన పూజలందుకుంటున్నాడు. సత్యవాక్కులతో భక్తజనులను చైతన్యపరిచిన సాయినాథుడి ఆలయాల్లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. షిరిడీలో గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే సాయి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని షిరిడీ సాయి ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకాపా ప్లీనరీ వేదికగా తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో మునిగి తేలుతున్న నాయకుడు ఎదుటివారిని ఎలా వేలెత్తి చూపుతారని నిలదీశారు. హత్య రాజకీయాలు, ఆర్థిక నేరాలు తప్ప ప్రజాసేవ తెలియని జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. అధికారంలోకి రావాలన్న జగన్ కలలు నెరవేరబోవని స్పష్టం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటైనా ఇది నిరూపించడానికి నువ్వు సిద్ధమో చెప్తే మంత్రులందరూ సామూహికంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధమా అని మేము సవాల్ చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య రాజకీయాలు చేసింది మీరు కాదా అని వాళ్ళని అడుగుతున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హత్య రాజకీయాలు చేయించే నాయకుడు అన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీరు ఉండేవాళ్ళ అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నారు. ఆ రోజు పరికాల రవి గారిని చంపించింది మీ ప్రభుత్వం కాదా, మీ నాయన కాదా అని నేను వేదిక మీద చూడే సవాల్గా ఎదుర్కొన్నాం. కాకతీయుల నాటి అద్భుత కట్టడాలు, ఆలయాలపై కేంద్ర పురావస్తు శాఖ సమగ్ర సర్వే నిర్వహిస్తోంది. కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన ఓరుగల్లుతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కాకతీయుల కట్టడాలను ఈ శాఖ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఇప్పటికే జయశంకర్ జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో ఉన్న ప్రఖ్యాత రామప్ప ఆలయంపై సర్వే పూర్తయింది. ఆలయంలోని ప్రతి శిల్పాన్ని ఛాయాచిత్రంలో బంధించారు. అరుదైన శిల్ప సంపద పరిరక్షణకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్నది ఈ అధ్యయనం తెలియజేస్తుంది. కాకతీయులు నిర్మించిన ఆలయాలు, కోటల నిర్మాణాల తీరుతెన్నులు, శిల్ప కళా నైపుణ్యం, ఆలయాల్లో గోపురాల శైలి, స్తంభాలపై మలిచిన శిల్పాల ప్రత్యేకతను అణువణువు పరిశీలించేందుకు ఈ అధ్యయనం దోహదం చేస్తుంది. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం టెంపుల్ సర్వే ప్రాజెక్టు పేరుతో పనులు చేపట్టింది. ఈ బృందంలో శిల్పకారులు, చిత్రలేఖన కళాకారులు, ఫోటోగ్రాఫర్లు, సర్వేయర్లు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఆలయాల్లో మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు కాకతీయుల శిల్ప తరహా శైలినే తిరిగి వినియోగించేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుంది. వరంగల్తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో
ఉన్న కాకతీయ ఆలయాలపైన పురావస్తు శాఖ అధ్యయనం చేయనుంది. 2 విడతల హరితహారంలో అనుభవాల నేపథ్యంలో అన్ని వర్గాల భాగస్వామ్యంతో 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని లక్ష్యం దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అటవీ ప్రాంతాల్లో చెట్లను కొట్టివేయకుండా అవగాహన కల్పించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని జోగు రామన్న హెచ్చరించారు. మొత్తానికి 2 సంవత్సరాలు కలుపుకొని 49 కోట్ల మొక్కల్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఆ మొదటి సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల వల్ల 15 కోట్ల నుంచి 16 కోట్ల వరకు పెట్టుకోవడం జరిగింది. రెండో సంవత్సరం 32 కోట్ల 50 లక్షల మొక్కల్ని పెట్టుకుని ఈరోజు మొక్కలు పెట్టడం కంటే ఎక్కువ మొక్కల్ని రక్షించాలనే ఉద్దేశంతో కూడా మొదటి సంవత్సరం రెండో సంవత్సరం 60 నుంచి 67% సర్వైవల్ రేట్ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో చాలా సక్సెస్ఫుల్ కూడా జరిగింది. ఈసారి 40 కోట్ల మొక్కలు ప్రతి సంవత్సరం టార్గెట్ అవుతుందో 40 కోట్ల మొక్కల కంటే ఎక్కువ క్రాచ్ చేసుకుని పోదామన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఈసారి అనుకుంటా ఉన్నాం. వ్యవసాయ యాంత్రీకరణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. సాగు యంత్రాల పంపిణీ బాధ్యతలను చక్కెర శాఖ నుంచి వ్యవసాయ శాఖకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు సాగుకు ఉపయోగించే యంత్రాలపై ఇచ్చే రాయితీని 75 నుంచి 50% తగ్గించింది. రైతులకు ఏ ప్రాతిపదికన ఎంత రాయితీతో యంత్రాలు ఇవ్వాలనే అంశాలు వివరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇతర పథకాల కింద ఇక నుంచి అన్ని రకాల యంత్రాలు తామే విక్రయిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించింది. పేద రైతులకు అన్ని యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి 250 ఎకరాలకు ఒక యంత్రాల సేవా కేంద్రం సిహెచ్సి ఏర్పాటు చేయాలని సూచించింది. కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పిదాల వల్లే నేడు ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యలు, తగాదాలు పుట్టుకొచ్చాయని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. ఆ సమస్యలన్నింటికీ తెలుగుదేశం ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపిందని కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో ఆయన తెలిపారు. వెబ్ ల్యాండ్ ద్వారా రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వివరించిన మంత్రి రైతు సమస్యలను క్షణాల్లో తెలుసుకునేలా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. తుని అల్లర్లపై వారం రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఏడాది కిందట జరిగిన అల్లర్లపై సీఐడీ అధికారులు 70 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 250 మందికి పైగా విచారించి స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాతే అల్లర్లను ప్రేరేపించిన వారిపై చర్యలకు ఉపక్రమించామన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ నెల 26న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ముద్రగడ పోలీస్ అనుమతి కోరలేదన్నారు. శాంతియుతంగా జరిగే ఏ కార్యక్రమానికి తాము అడ్డు చెప్పబోమని తెలిపారు. పాదయాత్రల్లో చాలా హింస జరిగింది. మీరు దయచేసి అర్థం చేసుకోండి మీడియా మిత్రులందరూ. ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్లేన్లో జరుగుతుంది, అంతకుముందు టీడీపీ ప్లేన్లో జరిగింది. ఎప్పుడైనా ఆపామా? అలా ఆపవలసిన అవసరం లేదు, అసలు హక్కు కూడా లేదు మాకు. వీఆర్ రెడీ టు ప్రొవైడ్ the free good atmosphere to all such peaceful gatherings and meetings. Only when we suspect there is going to be a law and order problem, we'll stop. Maaku law and order samasya palan chodu vastadi anukunnappude we will come into the picture. Otherwise we will not come into the picture. సికింద్రాబాద్ లో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా నిర్వహించే బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఆషాఢమాసం ప్రారంభంలో అమావాస్య తర్వాత వచ్చే తొలి గురు లేదా ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉజ్జయిని మహంకాళికి భక్తి శ్రద్దలతో బోనాలు సమర్పిస్తే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు సోకవని భక్తులు విశ్వసిస్తారు. అబ్బురపరిచే పోతరాజుల విన్యాసాలు, ఆకట్టుకునే శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండు మేళాలు, కుర్రకారు నృత్యాలతో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే లష్కర్ బోనాలకు 200 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. బోనాలకు అశేష భక్తజనంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. 2500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నారు. మహిళా భక్తుల రక్షణ కోసం షీ బృందాలను రంగంలోకి దించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతి, సౌభ్రాతృత్వాలు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు ప్రజలంతా సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
విదేశీ న్యాయవాదులను భారత్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతించే అంశంపై ఆందోళన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ భరోసా ఇచ్చారు. వారిని అనుమతించడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుని పనితీరు మెరుగుపరుచుకోవచ్చని, వ్యవస్థ అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. భారతీయ న్యాయవాదులు ప్రపంచంలోని ఏ న్యాయవాదికి తీసిపోరని, ఇక్కడి వారు కూడా విదేశాలకు వెళ్లి రాణించగలరని వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సెమినార్లో ప్రారంభోపన్యాసం చేసిన జస్టిస్ కెహర్ విదేశీ న్యాయవాదులు భారత్లో ప్రాక్టీస్ చేసేందుకు ముందుకొస్తున్నారని, భారతీయ బార్ కౌన్సిల్ దీన్ని వ్యతిరేకిస్తోందని తెలిపారు. విడిపోయిన భార్యాభర్తలు తమ పిల్లలపై హక్కు కోసం న్యాయస్థానంలో చేస్తున్న పోరాటాలు దేశ సరిహద్దులు దాటుతున్నాయని, ఫలితంగా పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని జస్టిస్ కెహర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల మధ్య సాగే పిల్లల అప్పగింత కేసుల పరిష్కారానికి చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.